హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముక్క మంచి సాఫ్ట్గా అలాగే లోపల జ్యూసీగా ఉంటుంది. అలాగే బిర్యానీ కూడా మంచి టేస్ట్తో పొడి పొడిగా వస్తుంది. సో ఇంకెందుకండి ఆలస్యం, చేసేద్దామా మరి. సో నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. మనం బిర్యానీ కోసం అని చెప్తే షాప్ వాళ్ళే మనకి ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు. సో ఇప్పుడు నేను మధ్యలో అన్నిటికీ ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ ముక్క లోపల వరకు పట్టాలి కదా, లేదంటే అంత బాగుండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇలా కట్ చేసుకుంటే ఉప్పు కారాలు లోపలికి పట్టి ముక్క అనేది టేస్టీగా ఉంటుంది. సో మనం తీసుకున్న మొత్తం చికెన్కి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ చికెన్ అనేది సోక్ చేయాలండి. సోక్ చేయడం ద్వారా చికెన్ అనేది ఈజీగా కుక్ అవుతుంది, అలాగే జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఫ్రైడ్ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తురిమిన ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవడమే. సో ఎగ్జాక్ట్గా 15 minutes తర్వాత చికెన్ చూడండి, మంచి సాల్ట్ వాటర్ని పీల్చుకొని బాగా జ్యూసీగా అయింది కదా. సో ఈ చికెన్ మొత్తాన్ని వాటర్ అనేవి లేకుండా మంచిగా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, చెక్క, షాజీరా, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు, అలాగే యాలకులను కూడా ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా దాని ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. సో చికెన్ని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes మధ్యలో మంచిగా దాన్ని కలుపుతూ ఉండడం వల్ల మనం వేసిన ఉప్పు, కారాలు, మసాలాలు ఇవన్నీ ముక్కకి పట్టి ముక్క అనేది నీసు వాసన రాకుండా తినేటప్పుడు బాగుంటుందండి. బయట నుంచి తెచ్చిన చికెన్ని కడిగేటప్పుడు అలాగే వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పచ్చి చికెన్ పైన సాల్మోనెల్లా అండ్ క్యాంపిలో అనే బ్యాక్టీరియా ఉంటుంది. మనం ట్యాప్ కింద చికెన్ కడగడం వల్ల వాటర్ స్ప్రింకిల్స్ అనేవి మన బయట పరిసరాల్లో కానీ మన బట్టలపైన పడ్డప్పుడు అవి దానిలో ఉన్న బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దాని కారణంగా కడుపు నొప్పి, ఫీవర్, వాంతులు లాంటివి వస్తాయండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చికెన్ వండిన తర్వాత మన పరిసరాలని వేడి వాటర్తోనైనా లేదా సోప్తోనైనా కడగాలండి. సో నేను ఇక్కడ ఇప్పుడు ఈ చికెన్లోకి పెరుగుని యాడ్ చేస్తున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 100 grams ఉంటుందండి ఈ పెరుగు. సో దీన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందే పెరుగు వేసి మసాలాలతో పాటు వేసి కలిపితే అంత బాగా మసాలాలు అనేవి చికెన్కి పట్టవు. సో లాస్ట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి. 1 to 2 minutes వరకు చికెన్ని నేను మంచిగా మిక్స్ చేశాను. ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్స్ చేసి ఇక ఫైనల్గా ఒక 1.5 spoon నెయ్యి వేస్తున్నాను నేను ఇందులో. మీకు నచ్చకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకొని మొత్తం మరొకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తూ మిక్స్ చేయడం ద్వారా మనకి ముక్కకి ఉప్పు, కారాలు అలాగే మసాలాలు ఇవన్నీ పడతాయండి. సో అన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేస్తే అంత బాగా పట్టవు అండ్ ముక్క కూడా పచ్చి పచ్చిగా లోపల ఉడకకుండా బాగుండదు. సో ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కలిపితే ఎక్కువ సార్లు కలుపుతాం కదా మనం, సో బాగుంటుంది. చికెన్ని సాల్ట్ వాటర్లో వేసాం కాబట్టి ఒక 15 minutes మనం దీంట్లో వేడి వాటర్ అనేవి వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. చికెన్ వీటితోటే ఉడుకుతుంది. సో ఇప్పుడు నీట్గా సర్దుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఒక 1/2 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బిర్యానీ పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం చికెన్ ఎంత తీసుకుంటామో రైస్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి. సో నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నా కాబట్టి 1/2 kg రైస్ తీసుకున్నాను. రైస్లో వాటర్ పోసుకొని మంచిగా ఒక 2 times కడుక్కోవాలండి. ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుంది. సో 2 సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసుకొని రైస్ని కూడా ఒక 1/2 hour నాననివ్వాలండి. ఇలా నానడం ద్వారా మంచిగా పొడి పొడిగా వస్తుంది రైస్.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బిర్యానీ ఆకు, షాజీరా, కొంచెం కసూరి మేతి, అలాగే మరాఠీ మొగ్గ, యాలకులు, అనాసి పువ్వు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి వాటర్ అనేవి మరిగించుకోవాలండి బాగా. సో ఇప్పుడు వాటర్ అనేవి బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో 1/2 అవర్ వరకు నానబెట్టిన రైస్ని స్టెయిన్ చేసి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నెయ్యి లేదా ఆయిల్ని యాడ్ చేయడం ద్వారా రైస్ అనేది అతుక్కుపోకుండా పొడి పొడిగా వస్తుంది. సో నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా ఒకటి తప్పకుండా యాడ్ చేయాలి. సో రైస్ని మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండాలి ఉడికిందా లేదా అని. సో రైస్ అనేది ఒక 65% కుక్ అయిందండి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన చికెన్ని చూడండి, మసాలాలన్నీ బాగా పట్టాయి కదా. ఇప్పుడు దీన్ని మనము దేంట్లోనైతే రైస్ అదన్నీ వేయడానికి వీలుంటుందో అలాంటిది ఒక బౌల్ తీసుకొని, నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను, అందులో వేసుకొని మొత్తం కింద సెట్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ మొత్తం చికెన్ ఇలా సెట్ చేసుకున్నాను. ఫస్ట్ రైస్ వేసే క్లిప్ మాత్రం మిస్ అయిందండి, సారీ. ఫస్ట్ ఒకసారి మనం స్టెయినర్తో రైస్ వేసి దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర అలా వేసి, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మరి కొంచెం అన్నాన్ని ఇలా లేయర్ లాగా వేసుకోవాలండి. సో ఇలా లేయర్ వేయడం ద్వారా రైస్ అనేది మంచి స్మెల్తో వస్తుందండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా పైన కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం పాలలో ఫుడ్ కలర్ అనేది కలిపి యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన మన ఈ బౌల్ని ప్లేస్ చేసుకొని మూత అనేది టైట్గా ఉండేది పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఎడ్జెస్కి అసలు ఏమాత్రం బయటికి లేకుండా లోపలికి ఉండే విధంగా పెట్టుకొని పైనుండి ఒక బౌల్లో వాటర్ నింపి అందులో మూత పైన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం ద్వారా స్టీమ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. బిర్యానీని 30 to 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మిడిల్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 35 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒకసారి మొత్తం అంతా కింద నుండి పై వరకు కలుపుకొని అలాగే మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు వదిలేయాలండి. అలా వదిలేయడం ద్వారా బిర్యానీ అనేది సెట్ అయిపోతుంది మంచిగా. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చిందా? మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.